హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జనరల్గా ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలంటే చాలామంది ఆలోచించేది అంటే వారంటీ అయిపోయిన తర్వాత బ్యాటరీ ప్రైస్ కానీ, మోటార్ ప్రైస్ కానీ, ఛార్జర్ కానీ, కంట్రోల్ అలా వాటికి సంబంధించి ప్రైస్ గురించి ఆలోచిస్తారనమాట. ఎందుకంటే వాటి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే. పెట్రోల్ వెహికల్స్ చూసుకుంటే బ్యాటరీ అలాంటివి పెద్దగా ఏమి ఉండవు కాబట్టి పెద్ద కాస్ట్ కాదు. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ ఉంటాయి, దానికి అంత లైఫ్ ఎక్కువ ఉండదు కాబట్టి సో చాలామందికి భయపడి ఆలోచించి కొనడం కూడా తగ్గిస్తారనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఏ బ్యాటరీకి, మోటార్కి, ఛార్జర్కి అండ్ కంట్రోల్కి, మిగతా కాంపోనెంట్స్కి ఎంత వ్యారంటీ ఇస్తున్నారు, అదేవిధంగా ఎక్స్టెండ్ వ్యారంటీ కూడా ఏ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, దానికి సంబంధించిన అమౌంట్ ఎంత, అండ్ ఫైనల్గా వీడియోలో కూడా లాస్ట్లో ఏం చెప్తానంటే ఎవరు అంటే మీరందరూ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయో, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, ఎలక్ట్రిక్ బైక్స్ కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా ఏ మిస్టేక్స్ చేస్తే కంపెనీ వాళ్ళు మన వ్యారంటీని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అదేవిధంగా ఎవరు ఎక్స్టెండ్ వ్యారంటీ తీసుకుంటే బెటర్ అనేసి మొత్తం లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క కంపెనీస్ ఉంటాయి కదా, ఒక 10 దాకా చెప్తాను అనమాట. ఆ 10 కంపెనీస్ యొక్క ఎక్స్టెండ్ వ్యారంటీ డీటెయిల్స్ అని చెప్తాను. ఆ తర్వాత పాయింట్స్ అయితే చెప్తాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సేల్స్లో టాప్ 6 ఉన్నాయి కదా, టాప్ 6 చెప్పిన తర్వాత మిగతావి ఉంటాయి కదా, ఓబెన్ కానీ, అదేవిధంగా సింపుల్ వన్ కానీ, అలా మిగతా కంపెనీస్ అల్ట్రావైలెట్ అలా రిలేటెడ్ మిగిలినవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ టాప్ 6లో చూసుకుంటే 6th ప్లేస్ వచ్చేసి గ్రీవియస్ యాంపియర్ ఉంది కదా. సో వాటికి సంబంధించి వ్యారంటీ విషయానికి వస్తే దాంట్లో వచ్చేసి మోడల్స్ ఉన్నాయి అనమాట. నెక్సస్ EX, నెక్సస్ ST ఉంది, తర్వాత యాంపియర్ మ్యాగ్నస్ అలా ఉన్నాయన్నమాట. వీళ్ళు నెక్సస్ మోడల్కి వచ్చేసి డైరెక్ట్ 5 years లేదా 75,000 kilometers బ్యాటరీ మీద అయితే ఇస్తున్నారు. వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు వ్యారంటీ. ఇక్కడ వెహికల్ అంటే మోటారు, కంట్రోలర్ అండ్ ఛార్జర్ కూడా కవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మిగతా మోడల్స్ ఉన్నాయి కదా మ్యాగ్నస్ కానీ, ఆ మోడల్స్కి వచ్చేసి బ్యాటరీ మీద, వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు అనమాట స్టాండర్డ్ వ్యారంటీ. మీకు దీని మీద కూడా ఎక్స్టెండ్ వ్యారంటీ కావాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. 5 years లేదా 50,000 kilometers సంథింగ్ అయితే ఇస్తారు. అది అమౌంట్ అయితే పర్చేజ్ చేయాలి. ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు తెలియదు అనమాట. సో మీకు ఎవరైనా సరే యాంపియర్ వెహికల్స్ వాడుతుంటే దీనికి సంబంధించి ఎక్స్టెండ్ వ్యారంటీ రిలేటెడ్ అమౌంట్ తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హీరో వీదా ఫ్రెండ్స్. సో హీరో వీదాలో వచ్చేసి టోటల్గా మీకు ప్రెజెంట్ మోడల్స్ పరంగా చూసుకుంటే కూడా V2 సిరీస్ ఉంది. V2 సిరీస్ వచ్చేసి 3 బండ్లు ఉన్నాయన్నమాట. V2 Pro, V2 Plus, V2 Lite. వీదా VX2 సిరీస్లో వీదా VX2 Plus, వీదా VX2 Go ఉందన్నమాట. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వీదా V2 Lite, వీదా VX2 Go వచ్చేసి చాలా బడ్జెట్ మోడల్ అనమాట. దానికి ఒక వ్యారంటీ వస్తుంది, ఎక్స్టెండ్ వ్యారంటీ, అండ్ మిగతా దానికి ఇంకో వ్యారంటీ పీరియడ్ అయితే వస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ వ్యారంటీ చూసుకుందాం. అన్ని మోడల్స్కి స్టాండర్డ్ వ్యారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. ఇక్కడ వెహికల్ అంటే చాలా వరకు అన్ని కాంపోనెంట్స్ అయితే కవర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ కానీ, కంట్రోలర్ కానీ, అదే ఛార్జర్ కానీ, ఇలా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇమేజ్ మీకు స్క్రీన్ అయితే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీదాలో ఎక్స్టెండ్ వ్యారంటీ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి వీదా బ్యాటరీ ప్లాన్ ప్లస్ అనేది ఉందన్నమాట. అది తీసుకుంటే మీకు బ్యాటరీ మీద వచ్చేసి 5 years లేదా 60,000 kilometers అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి వీదా V2 Go ఉంది, అండ్ VX2 Lite ఉంది కదా, వాటికి వచ్చేసి బ్యాటరీ మీద 5 years లేదా 50,000 kilometers అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లోనే ఇదే ప్లాన్లోనే నెక్స్ట్ వెహికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, టోటల్ 11 కాంపోనెంట్స్, 9 కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయన్నమాట. దానికి వచ్చేసి 5 years లేదా 75,000 kilometers అయితే కవర్ చేస్తారనమాట. సో ఈ విధంగా వ్యారంటీ అయితే వస్తుంది. అండ్ ఇది అమౌంట్ విషయానికి వస్తే దగ్గర 5,600 rupees ఎంత ఉందన్నమాట. ఇన్కేస్ ఎవరైనా సరే మీలో ఎవరైనా ఈ ఎక్స్టెండ్ వ్యారంటీ ప్లాన్స్ తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేసి. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి డౌట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్, మేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ వ్యారంటీ వచ్చేసి స్టాండర్డ్ వ్యారంటీ మినిమం 3 years ఇస్తుంది, లేదా 30,000 kilometers ఇస్తున్నమాట. ఎందుకు అంటే అలా ఇస్తున్నారంటే మెయిన్గా రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు సబ్సిడీ ఇస్తుంది కదా, ఫేమ్ సబ్సిడీ కింద అమౌంట్ అయితే ఇస్తుంది కదా డిక్రీస్ చేసి. సో ఆ సబ్సిడీకి ఎలిజిబుల్ కావాలంటే కంపెనీస్ కంపల్సరీ ఈ మినిమం బ్యాటరీ స్టాండర్డ్స్ అని మెయింటైన్ చేయాల్సి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది కాబట్టి కంపెనీస్ అన్ని మినిమం 3 years బ్యాటరీ వ్యారంటీ ఇస్తున్నాయి అనమాట. అది రీజన్ మేజర్గా. దాని తర్వాత కంపెనీ సిస్టమ్ అనమాట, ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చుకుంటారు లేదా ఎక్స్టెండ్ వ్యారంటీ ఇచ్చుకుంటారు లేదా కంపెనీ ఆప్షన్ అది. సో మినిమం బ్యాటరీకి వచ్చేసి 3 years లేదా 30,000 kilometers వ్యారంటీ ఇవ్వాలనేసి రూల్ పెట్టింది అనమాట. ఆ రూల్ తోటి ఈ కంపెనీస్ అన్ని ఇస్తున్నాయి, లేదంటే 1 year కూడా ఇచ్చి దొరుకుతుంటారు కంపెనీస్ చాలా వరకు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి దాదాపుగా 2-3 రకాల వ్యారంటీస్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్ వ్యారంటీ చూసుకుంటే బ్యాటరీ మీద 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెహికల్ రిలేటెడ్ చూసుకుంటే మోటార్ కానీ, కంట్రోలర్ కానీ, ఆ డిస్ప్లే హెడ్ కానీ అవన్నీ చూసుకుంటే కూడా 3 years లేదా 40,000 kilometers అయితే వ్యారంటీ అయితే ఇస్తున్నారు స్టాండర్డ్ వ్యారంటీ కింద.
ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్స్ విషయానికి వస్తే దీంట్లో 2 రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 5 years రిలేటెడ్ ఉంది, ఇంకోటి వచ్చేసి 8 years రిలేటెడ్ ఉంది. 5 years రిలేటెడ్ వచ్చేసి బ్యాటరీ మీద 5 years లేదా 60,000 kilometers సంథింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 8 years రిలేటెడ్ వస్తే దీంట్లో 3 plans 4 plans ఉన్నాయన్నమాట. 8 years లేదా 80,000 kilometers, 8 years లేదా 1,02,000 kilometers అండ్ 8 years లేదా 1,25,000 kilometers అనమాట. దానికి సంబంధించిన అమౌంట్స్ కూడా స్క్రీన్ మీద ఇమేజెస్ అయితే వేస్తున్నారు చూడండి. సో మీకు ఎవరైనా సరే హెవీగా తిరుగుతాం అనుకున్న వాళ్ళకి మాక్సిమం మీకు అమౌంట్ పెట్టే కొద్దీ ఎక్స్టెండ్ వారంటీ అయితే ఇస్తున్నారు ఓలాలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఏథర్ ఎనర్జీ. ఈ ఏథర్ ఎనర్జీలో టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఏథర్ 450 సిరీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏథర్ రిస్టా సిరీస్ ఉంది అండ్ అపిక్స్ కూడా ఉంది. సో వీటికి సంబంధించి వారంటీ విషయానికి వస్తే ఫస్ట్ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి అన్ని మోడల్స్కి సేమ్ స్టాండర్డ్ వారంటీ ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. ఇక్కడ వెహికల్ అంటే మోటార్, కంట్రోల్ యూనిట్ అండ్ డిస్ప్లే యూనిట్ అని కవర్ అవుతుంది చెప్తుంది కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఛార్జర్ కూడా 3 years అయితే ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే దీంట్లో 2 రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక ప్లాన్ ఏంటి అంటే మీరు ప్రో ప్యాక్ తీసుకుంటే 5 years లేదా 60,000 kilometers బ్యాటరీ మీద వస్తుంది అనమాట. ఈ ప్రో ప్యాక్ అనేది ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా అన్నీ అయితే వస్తాయి మనకి. సో దీంతో పాటు మనం అమౌంట్ పెట్టిన అమౌంట్కి ఈ ఎక్స్టెండ్ వారంటీ కూడా వస్తుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ ప్రో ప్యాక్ వేరే అమౌంట్ విషయానికి వస్తే 14,000 నుంచి 20,000 మధ్యలో అవుతుంటారు. మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ బట్టి అమౌంట్ అయితే వేరే అవుతుంది. ఇన్కేస్ మీరు ప్రో ప్యాక్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్స్టెండ్ వారంటీ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా ఏథర్లో ఇంకొక ప్లాన్ అయితే ఉందన్నమాట 8/70 అనేసి. ఈ ప్లాన్ వచ్చేసి మీరు దీని మీద ఇవి ఆల్రెడీ ప్రో ప్యాక్ తీసుకున్న అమౌంట్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 5,000 rupees ఎంత పే చేస్తే సో 8 years లేదా 80,000 kilometers వారంటీ అయితే ఇస్తారంట ఓన్లీ బ్యాటరీ మీద. సో ఇన్కేస్ మీరు 8 years లోపల లేదా 80,000 kilometers లోపల మీకు బ్యాటరీ రేంజ్ తగ్గిందనిపిస్తే అంటే 70% కంటే తక్కువ వస్తుందనిపిస్తే వాళ్ళు చెక్ చేసిన తర్వాత ప్రూవ్ అయితే మీకు కొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తారనమాట. ఇదే రూల్ సేమ్ హీరో వీదో కూడా ఫాలో అవుతున్నారు అనమాట. ఇది ఏథర్ రిలేటెడ్గా వారంటీ డీటెయిల్స్. ఏథర్ రిలేటెడ్గా ఎక్స్టెండ్ వారంటీలో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, సో వీళ్ళు ప్రో ప్యాక్ తీసుకుంటేనే 5 years లేదా 60,000 kilometers వారంటీ ఇస్తామనేసి కండిషన్ పెట్టారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాలనుకున్నా కూడా ఈ చాలా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళు చాలామంది డ్రాప్ అయితే అవుతున్నారు. డబ్బులు ఎక్కువ ఉంటేనే ఇంకా ఖచ్చితంగా తిరుగుతాం అనుకుంటే చాలామంది అయితే వెళ్తున్నారు. కానీ వీళ్ళు ప్రో ప్యాక్తో సంబంధం లేకుండా ఈ 5 years లేదా 60,000 kilometers వారంటీ కూడా సపరేట్ పెట్టింటే బెటర్ అనిపించింది నాకైతే. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తే. మీరు చాలామంది క్వశ్చన్ చేయండి, ఏథర్ బండ్లు ఎవరైతే వాడుతున్నారో ఆ ఏథర్ కమ్యూనిటీకి సంబంధించి ఒక గ్రూప్ అయితే ఉంటుంది, దాంట్లో క్వశ్చన్ చేయండి. కంపల్సరీ కంపెనీ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు బెటర్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా కొనాలనుకుంటే తక్కువ అమౌంట్ అయినా ఎక్స్టెండ్ వారంటీ పర్చేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ చేతక్ ఫ్రెండ్స్. సో బజాజ్ చేతక్ సంబంధించి వారంటీ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. అండ్ ఈ చేతక్లో ఒక యాక్సిలరీ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట, చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. దానికి వచ్చేసి 1.5 year అనమాట, అంటే దాదాపుగా 18 months వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ విషయానికి వస్తే 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు టైర్లకు కూడా 1 year వారంటీ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ అయితే చేశారు. అండ్ మీరు ఎక్స్ట్రా తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే ఒక 6,000 rupees పే చేస్తే 5 years లేదా 70,000 kilometers అయితే బ్యాటరీ మీద అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ వారంటీ బజాజ్ చేతక్లో అన్ని మోడల్స్కి సేమ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఫ్రెండ్స్. దీంట్లో వారంటీ విషయానికి వస్తే స్టాండర్డ్ వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తారు. చార్జర్ అండ్ కంట్రోలర్ మీద 3 years అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ ఆర్బిటర్ కూడా సేమ్ వారంటీ అయితే ఇస్తుంది. అండ్ మీరు టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ 2.2 ఉంది కదా, దీనికి మాత్రం వారంటీ కొంచెం సపరేట్ అవుతుంది. బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీద చార్జర్ అండ్ కంట్రోల్ మీద సేమ్ వారంటీ 3 years అయితే ఇస్తున్నారు. ఇది డిఫరెన్స్ గమనించండి. ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ 3.5 ఐక్యూబ్ వస్తుంది కదా, సో దానికి సంబంధించిన వారంటీ వచ్చేసి బ్యాటరీ మీదనే తీసుకోవాలనుకుంటే మీరు 6,000 rupees పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers అయితే వస్తుంది. లేదు మాకు మోటార్ మీద కావాలనుకుంటే ఓవరాల్గా 8,000 rupees పే చేస్తే సో బ్యాటరీ అండ్ మోటార్ మీద 5 years లేదా 70,000 kilometers అయితే ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది అన్నమాట. అదే మీకు ఎస్టీ 5.3 ఉందనుకోండి, దానికి అమౌంట్ వేరే అవుతుంది. ఓన్లీ బ్యాటరీ మీద చూసుకుంటే 8,000 rupees పే చేయాలి. అప్పుడు మీకు బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers వస్తుంది. లేదు మాకు ఇక్కడ కూడా మోటార్ కావాలి ఎక్స్టెండ్ వారంటీ అనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 2,000 అంటే ఓవరాల్గా 10,000 rupees పే చేస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద 5 years లేదా 70,000 kilometers అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే ఐక్యూబ్ ఎస్టీ 5.3కి వచ్చేస్తుంది. అదే మీరు టీవీఎస్ ఐక్యూబ్ 2.2కి ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే సో ఈ బ్యాటరీ మీద వచ్చేసి 5 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు అనమాట. అమౌంట్ వచ్చేసి 4,500 rupees అయితే పే చేయాలి. సో ఈ ఐక్యూబ్ 2.2కి మోటార్ మీద ఉందో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మోస్ట్లీ 6,000 rupees దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్కేస్ మీరు ఎక్స్ట్రా 1,500 rupees పే చేయాలనుకుంటా. సో అది పే చేస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద 5 years లేదా 50,000 kilometers అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్స్టెండ్ వారంటీ పరంగా.
అండ్ ఆర్బిటార్ కూడా సేమ్ ప్లాన్స్ అయితే వర్తిస్తాయి అనమాట. మీకు ఏదైతే iQube 3.5 చెప్పానో సేమ్ ప్లాన్స్ మోస్ట్లీ అవే వర్తిస్తాయి. సో వన్స్ మనకి ఆ వెహికల్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ సంబంధించి వారంటీ అండ్ ఎక్స్టెండ్ వారంటీ డీటెయిల్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రివర్ ఇండి ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ మోటార్ ఛార్జర్ కంట్రోల్ మీద 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. దీంట్లో 2 రకాల ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు 5,300 రూపీస్ ఎంత పే చేస్తే. సో దీంట్లో వచ్చేసి బ్యాటరీ మీద కవర్ అవుతుంది, అదేవిధంగా కొన్ని కాంపౌండ్స్ మీద కూడా కవర్ అవుతుంది. దానికి సంబంధించిన ఇమేజ్ మీకు స్క్రీన్ మీద చూడండి. నెక్స్ట్ రివర్ ఇండిలో ఇంకొక ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్ విషయానికి వస్తే రీసెంట్గా లాంచ్ చేశారు ఫ్రెండ్స్. అది వచ్చేసి 8 years లేదా 80,000 kilometers బ్యాటరీ అండ్ మోటార్ మీద అయితే ఇస్తున్నారు వీళ్ళు కూడా. అండ్ అమౌంట్ విషయానికి వస్తే 9,900 రూపీస్ అయితే పే చేయాలి. అప్పుడు పే చేసినప్పుడు మీకు ఈ రెండింటికి అయితే కవర్ అవుతుంది. ఇది కొంచెం బెటర్ ప్లానే అవుతుంది నా వరకు అయితే. సో ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే సింపుల్ అని చూసుకుంటే కూడా కొంచెం కిలోమీటర్స్ పరంగా ఎక్స్టెండ్ వారంటీ తక్కువ అయితే ఇచ్చారు, అది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. సో ఓవరాల్ ఇప్పటిదాకా కొంచెం బెటర్ ఎక్స్టెండ్ ప్లాన్ అయితే రివర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సింపుల్ ఎనర్జీ ఉంది. సో సింపుల్ ఎనర్జీలో టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి, Simple 1 అండ్ Simple 1S అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన స్టాండర్డ్ వారంటీ వచ్చేసి బ్యాటరీ అండ్ మోటార్ మీద 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. ఛార్జర్ మీద 1 year ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా 2 ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సింపుల్ ప్రొడక్ట్ అని ఒకటి ఉంది, సింపుల్ సూపర్ ప్రొడక్ట్ అయితే ఉందన్నమాట. సింపుల్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, బ్యాటరీ మీద మాత్రమే వారంటీ అయితే వస్తుంది. 8 years లేదా 60,000 kilometers అయితే వస్తుంది అనమాట. సింపుల్ సూపర్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే దీంట్లో బ్యాటరీ అండ్ మోటార్ మీద 8 years లేదా 60,000 kilometers అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే కవర్ అవుతుంది అనమాట. అమౌంట్ అయితే ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు నాకైతే. ఇన్ కేస్ ఎవరైనా సరే మీకు ఐడియా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. మోస్ట్లీ 5,000 నుంచి 10,000 మధ్యలో వ్యారీ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఓపెన్ రోర్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు చూసుకుంటే ఓపెన్ రోర్ ఉంది, ఓపెన్ రోర్ ఈజీ ఉంది, ఓపెన్ రోర్ ఈజీ సిగ్మా అనే 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అన్ని మోడల్స్కి ఆల్మోస్ట్ సేమ్ వారంటీ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టాండర్డ్ వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ మీద 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. మోటార్ మీద వచ్చేసి 3 years అయితే ఇస్తున్నారు అనమాట. ఇది స్టాండర్డ్ వారంటీ అన్ని మోడల్స్కి. ఫ్రెండ్స్ ఓపెన్ రోర్లో చూసుకుంటే ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే టోటల్ 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఓన్లీ బ్యాటరీ మీదనే ఇస్తున్నారు. 5 years లేదా 60,000 kilometers అయితే వారంటీ ప్లాన్ ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్ అయితే ఉంది. అమౌంట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లాన్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ప్రొడక్ట్ ప్లాన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మీరు చూసుకుంటే కవర్ చేసేటి ఎక్స్టెండ్ వారంటీ కింద బ్యాటరీని కవర్ చేస్తారు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని కవర్ చేస్తారు, మోటార్ కంట్రోల్ యూనిట్ని, చాసిస్ని అయితే కవర్ చేస్తారు అనమాట. వారంటీ పీరియడ్ విషయానికి వస్తే 5 years లేదా 60,000 kilometers అయితే ఎక్స్టెండ్ వారంటీ కవర్ చేస్తున్నారు. అమౌంట్ విషయానికి వస్తే 6,000 7,000 ఎంతో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో కూడా 8 years వారంటీ ప్లాన్ అయితే ఉంది. ఓన్లీ బ్యాటరీ మీదనే ఇస్తున్నారు. 8 years లేదా 80,000 kilometers. అమౌంట్ విషయానికి వస్తే 10,000 రూపీస్ పే చేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ 10 కంపెనీలకు సంబంధించి వారంటీ ఎక్స్టెండ్ వారంటీ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్ అనమాట, అంటే నెంబర్ ప్లేట్ వచ్చేటివి. మీరు ఇంకా చాలామంది కొందరు నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా కొనింటారు. దాంట్లో చూసుకుంటే వారంటీ అనేది సపరేట్ ఉంటుంది. ఎందుకంటే వీటికి సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి రాదు కాబట్టి వాళ్ళు ఎక్కువ అయితే వారంటీ ఇవ్వరు. సో జనరల్గా ఆల్మోస్ట్ స్టాండర్డ్ వారంటీ అన్ని కంపెనీస్కి చూసుకుంటే కూడా బ్యాటరీ మీద 1 year అయితే ఇస్తారు. కిలోమీటర్స్ పరంగా ఎవరైతే మెన్షన్ చేయరు. అండ్ ఛార్జర్ మీద 6 నెలలు లేదా 1 year అయితే ఇస్తారు. మోటార్ మీద కూడా 6 నెలలు లేదా 1 year అయితే వారంటీ అయితే ఇస్తారు అనమాట. ఇది నాన్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా వారంటీ డీటెయిల్స్. ఈ నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్కి ఎక్కడ కూడా నేనైతే ఎక్స్టెండ్ వారంటీ గురించి అయితే ఎక్కడ డీటెయిల్స్ అయితే వినలేదు. మోస్ట్లీ వీళ్ళు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అంత హై క్వాలిటీ మెటీరియల్ అయితే వాడరు కాబట్టి వాళ్ళకు తెలుసు ఎక్స్టెండ్ వారంటీ ఇస్తే మనం లాస్ అవుతామనే ఉద్దేశంతో మేబీ ఎక్స్టెండ్ వారంటీ అయితే ఇస్తలేనైతే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు కంక్లూషన్ విషయానికి వస్తే, సో మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతుంటే వారంటీ పీరియడ్ లోపలనే బ్యాటరీ కానీ, మోటార్ కానీ, ఛార్జర్ కానీ, కంట్రోలర్ ఏదైనా సరే వారంటీ పీరియడ్లో ప్రాబ్లం వచ్చి వారంటీ పీరియడ్లోనే ఫ్రీగా మార్చుకున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏ పార్ట్ మార్చుకున్నారు, ఎంత టైం పట్టిందో కూడా మెన్షన్ అయితే చేయండి. ఎవరైనా సరే మన యూజర్స్కి యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే కొన్నాను, ఓపెన్ డోరే కొనింటాను అనుకోండి. సో అప్పుడేమైంది, ఎక్స్టెండ్ వారంటీ కూడా కొనింటాను. నేను సెకండ్ హ్యాండ్లో అమ్మేసింటే బండిని. సెకండ్ హ్యాండ్ వ్యక్తి, నేను అశోక్ అనే వ్యక్తి వేరే అబ్బాయికి అమ్మింటే ఆ అబ్బాయికి ఎక్స్టెండ్ వారంటీ వస్తుందో లేదనేసి డౌట్ రావచ్చు. సో మోస్ట్లీ ఎలక్ట్రిక్ 2 wheelersలో ఆల్మోస్ట్ ఈ ఎక్స్టెండ్ వారంటీ అందరికీ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదనమాట, భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఒక అబ్బాయికి అమ్మింటే ఆ అబ్బాయికి కూడా ఎక్స్టెండ్ వారంటీ వర్తిస్తుంది. ఇంకా నా విషయానికి వస్తే నా టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి 34,000 kilometers తర్వాత BLDC హబ్ మోటార్ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత కంపెనీ అది వారంటీ పీరియడ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఒక 10 daysలోనే నాకైతే మార్చారనమాట. ఈ విధంగా మీ ఎక్స్పీరియన్స్ కింద షేర్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఛార్జర్ కూడా వారంటీ పీరియడ్లో పోయింది, కానీ వెనకల క్రాక్స్ వచ్చినందుకు ఆటోమేటిక్గా అవి వచ్చిన క్రాక్స్ నేను డ్యామేజ్ చేయలేదు. కానీ సో వాళ్ళు ఫిజికల్ డ్యామేజ్ కింద వారంటీ రాదని చెప్తే నేను అమౌంట్ పెట్టి అయితే పర్చేజ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏ మిస్టేక్స్ చేస్తే కంపెనీ వాళ్ళు మన వారంటీ ఎగరగొట్టాలని చూస్తారో ఆ పాయింట్స్ అయితే చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఇవి ఫాలో అవడానికి ట్రై చేయండి, అవి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి.
ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సర్వీస్ రిలేటెడ్ చూసుకుంటే మనకి వాళ్ళు టైం పీరియడ్ అయితే ఇచ్చింటారు కదా. సో ఈ వారంటీ పీరియడ్ కానీ ఎక్స్టెండ్ వారంటీ పీరియడ్ వరకు ఉన్నంత వరకు మనం సర్వీస్ అనేది ఇన్ టైంలో చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు మనం ఏదైనా సర్వీస్ స్కిప్ చేస్తే మీరు సర్వీస్ ఇన్ టైంలో చేయించుకోలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది, అందుకు మీకు వారంటీ ఇవ్వమనేసి సాకు చెప్పి ఎగరకొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ టైం కాకుండా అట్లీస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూ ఉంది 4000 కిలోమీటర్స్ 4500 కిలోమీటర్స్కు ఒక సర్వీస్ అయితే చేయించుకోవాలి. 4500 కాకుండా ఒక 1000 కిలోమీటర్స్ అటు ఇటు అయినా కానీ సర్వీస్ అయితే చేయించుకోండి. మరి డిలే చేయకుండా ఉండొద్దండి. సో ఆ విధంగా చేయించుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చేయించుకోవాలి. మనం బయట ఎలక్ట్రీషియన్ దగ్గరనో మెకానిక్ దగ్గర చూపించుకున్నామంటే మీరు బయట చేయించుకున్నారు, సో బయట ఏదైనా వాళ్ళు చేసినప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము వారంటీ కవర్ చేయమనేసి అలా కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏదైనా సరే ప్రాబ్లం వస్తే ఇంకా చచ్చినట్టు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి, బయట అయితే ట్రై చేయించకండి. సో మీ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా సరే ప్రయోగాలు చేసుకోండి, అంతేగాని వారంటీ పీరియడ్లో ఎటువంటి ప్రయోగాలు తీసుకోవద్దండి. ఇంకొకటి వచ్చేసి ఆల్టరేషన్స్ ఏం చేయొద్దండి ఫ్రెండ్స్. సో ఆల్టరేషన్ ఇన్ ద సెన్స్ హెడ్ లైట్లు మార్చడం కానీ లేదా ఇండికేటర్స్ బ్లింకింగ్ చేయడం కానీ హార్న్ సౌండ్ మార్చడం కానీ అవి చేస్తే సో అవి చేసినప్పుడు ఏమవుతుందంటే కంట్రోలర్ మీద బ్యాటరీ మీద లోడ్ అయితే పడుతుంది అనమాట. ఆ విధంగా ఇది ఎక్స్టర్నల్గా మీరే చేంజ్ చేసుకున్నారు కాబట్టి అలా చేయకూడదు. కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం కానీ వారంటీ గైడ్లైన్స్ ప్రకారం ఉండదు కాబట్టి సో మీకు ఈ వారంటీ ఇవ్వమనేసి చెప్తారన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే అది కూడా చేయకండి. ఇన్ కేస్ మనకి బండికి వారంటీ పీరియడ్లో ఏదైనా యాక్సిడెంట్ ఏంటది, సో యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా పార్ట్ పని చేయకపోతే మోటార్ ఏదైనా పని చేయకపోతే వాళ్ళు వారంటీ పీరియడ్లో కవర్ చేయరనమాట. ఎందుకంటే అది డ్యామేజ్ కిందకి వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇన్సూరెన్స్ టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే కడుతూ ఉంటే ఇన్సూరెన్స్ కింద అయితే కవర్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం బయట పెట్టింటాం కదా, ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ కార్లు కానీ ఏదైనా కానీ. సో అప్పుడు ఏమవుతుంటే ఎలకలు కూడా కొన్నిసార్లు కొరుకుతుంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎక్కువ వైరింగ్ ఉంటుంది, వైరింగ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎలకలు కొరికినప్పుడు వైర్లు ఏమైనా పోయినాయనుకోండి ర్యాట్ బైట్స్ అంటారు దాన్ని. సో అప్పుడు కూడా వారంటీ అయితే కవర్ చేయరు. సో మనం బయట పెట్టినప్పుడు అదొకటి జాగ్రత్త తీసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నప్పుడు బయట ఎలకలు అనేది కూడా చూసుకుంటుంటుంది. అంటే ప్రతిసారి చూసుకోలేం కానీ బయట తిరుగుతుంది కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకోండి. పార్కింగ్ ఉందనుకోండి ఇంట్లోనే పెట్టుకోండి. ఒకవేళ కార్లు అనుకోండి ఎలక్ట్రిక్ కార్లు అనుకోండి ర్యాట్ బైట్ ప్రొటెక్షన్ ప్యాడ్స్ అయితే ఉంటాయి అన్నమాట కింద, సో అవి వేయించుకోండి. లేదంటే మీకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అదేంటి అంటే ఈ పాయింట్ చెప్పి చాలా కంపెనీస్ కొంతమందికి వారంటీ కూడా రిజెక్ట్ చేస్తుంది అనేసి తెలిసింది నాకేదే. అదేంటంటే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన ఇంటికి అర్థింగ్ ఉందో లేదో కూడా చెక్ చేస్తున్నారంట కంపెనీ వాళ్ళు. అర్థింగ్ లేనప్పుడు ఒకసారి ఏమవుతుందంటే హై వోల్టేజ్ రావడం వల్ల ఛార్జర్లో హై వోల్టేజ్ వెళ్ళి పేలిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది అర్థింగ్ లేకపోవడం మన మిస్టేకే కాబట్టి ఛార్జర్కి వారంటీ ఇవ్వమనేసి చెప్తున్నారంట చాలా వరకు. ఇది కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ చేస్తే వారంటీ రాకుండా ఎగరగొట్టాలని చూస్తున్నారో అది మీకు తెలిసే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బెటర్ అనే పాయింట్ చేద్దాము. సో మీలో ఎవరైనా సరే డైలీ ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తిరుగుతున్నారంటే వాళ్ళు ఎక్స్టెండ్ వారంటీకి అయితే వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళు ఇచ్చిన కిలోమీటర్స్ దాటిపోతాయి అన్నమాట. 30,000 కిలోమీటర్స్ ఇచ్చినారు కన్ఫర్మ్గా దాటిపోతుంది. ఇంకేస్ 50,000 కిలోమీటర్స్ ఇస్తే మిగలొచ్చు కానీ 30,000 కిలోమీటర్స్ ఇచ్చే కంపెనీస్ అయితే దాటిపోతాయి. ఇంకోటి వచ్చేసి ఎవరికైతే సరే వారంటీ అండ్ బ్యాటరీ మీద వారంటీ 3 ఏళ్ళు ఉంది కదా తర్వాత పోతే భయపడతారనుకున్న వాళ్ళు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. 5 years లేదా 8 years వారంటీస్ ఉంటాయి కదా, అవి పర్చేజ్ చేయండి. ఇంకా ఎవరైతే సరే స్విగ్గీ జొమాటో ర్యాపిడో బ్లింకిట్ అలా ఉన్నారు కదా గీక్ వర్కర్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళు ఎవరైతే దానికి సంబంధించి బండ్లు కొని ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ దయచేసి ఖచ్చితంగా ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. మ్యాక్సిమం ప్లాన్ ఏది ఉంటే అది తీసుకోండి. ఎందుకంటే మీరు డైలీ మినిమం 100 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు కిలోమీటర్స్ పరంగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్టెండ్ వారంటీ ఉందంటే సేఫ్ సైడ్ ఉంటారు. ఇంకా ఎవరైనా సరే రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నాం అనుకుంటే మాత్రం వాళ్ళు కూడా ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. సో వాళ్ళు కూడా కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలక్ట్రిక్ టూ వీలర్కి సంబంధించి వారంటీ అండ్ ఎక్స్టెండ్ వారంటీ డీటెయిల్స్. అదేవిధంగా సో ఏ మిస్టేక్స్ చేస్తే మీకు వారంటీ రాకుండా అవుతుంది అండ్ ఎవరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాలనే విషయాలు. అండ్ ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు బెటర్గా వారంటీ ఇచ్చిన కంపెనీస్ ఏమనిపించింది అంటే టీవీఎస్ ఐక్యూబ్ అనిపించింది, అదేవిధంగా బజాజ్ చేతక్, ఆ తర్వాత నెక్స్ట్ ఓబెన్ రోరు అండ్ అల్ట్రా వాలెట్. సో ఈ కంపెనీస్ కొంచెం బెటర్ అనిపించింది అనమాట. యాంపియర్ కూడా సో ఎందుకంటే వీళ్ళు స్టాండర్డ్ వారంటీ చూసుకుంటే కూడా 3 years లేదా 50,000 కిలోమీటర్స్ నుంచే ఇచ్చారనమాట. సో అది చాలా బెటర్ అనమాట. మిగతా కంపెనీస్ అన్ని చూసుకుంటే కూడా 3 years లేదా 30,000 కిలోమీటర్స్ ఇచ్చారు. ఇవన్నీ మీ ఐక్యూబ్ అవన్నీ అయితే 3 years 50 ఇచ్చారు కాబట్టి కొంచెం ఎవరైనా సరే ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి అది బెనిఫిట్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా సరే ప్రాబ్లం వచ్చింటే కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే వీడియోని లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 20,000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకుంది డిసెంబర్ కల్లా. థ్యాంక్ యూ.